ఓం సద్గురు పరబ్రహ్మణే నమ. మహావాక్యాల్లో నాలుగు మహావాక్యాల్లో ఇది మూడవది. మూడవది తత్వమసి అన్నారు. అంటే తత్వమసి అంటే తర్వాత చెప్తారు. ఈ వాక్యం సామవేదంలోది, జ్ఞానకాండలోది, చాందోగ్యోపనిషత్తులోది. అంటే సామవేదంలోని, జ్ఞానకాండలోని, చాందోగ్యోపనిషత్తులలో ఉన్నటువంటి వాక్యం ఇది తత్వమసి అన్నది. దీన్ని గురువాక్యం అంటారు, లేకపోతే ఉపదేశ వాక్యం అంటారు. ఎందుకని అంటే అది నువ్వు అయ్యావు అని గురుని చేత ఉపదేశింపబడే వాక్యం. అహం బ్రహ్మాస్మి అనుభవ వాక్యంగా చెప్పారు. అంటే నేను బ్రహ్మనయ్యాను అని అనుభవం మీద చెప్పాడు శిష్యుడు. ఈరోజు దాన్ని అంగీకరించి గురువు ఈ మూడో వాక్యాన్ని నువ్వు బ్రహ్మవయ్యావు అన్నారు. అంటే దీన్ని గురువాక్యము అంటారు, లేకపోతే ఉపదేశ వాక్యం అంటారు. అంటే అది నువ్వు అయ్యావు అని గురువుని చేత మరి అంగీకారం అయినట్లే కదా. అందుకని ఉపదేశింపబడే వాక్యం అని కూడా చెప్పారు. ఈ మూడవ మహావాక్యం ఉపదేశ వాక్యంగా ఉండటం, దాంట్లో ఒక విశేషాన్ని గమనించవచ్చు. మొదటి వాక్యంలో ప్రజ్ఞానం బ్రహ్మ అని గురుమూర్తి లక్షణ వాక్యంగా చెప్పినప్పుడు శిష్యుడు అన్వయం వ్యతిరేక యుక్తుల చేత, అంటే ఆ గురువు ప్రజ్ఞానం బ్రహ్మ అని, ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపం అని గురువు చెప్పినప్పుడు శిష్యుడు మరి అనేక యుక్తులతో శిష్యుడు అన్వయించుకుని తన స్వరూపాన్ని విమర్శించుకుని తాను ప్రజ్ఞాన స్వరూపుణ్ణని తెలుసుకుని అహం బ్రహ్మాస్మి అన్నాడు. అది అని ఊహించి చెప్పాడు. దీన్ని ఏమన్నారు? అనుభవ వాక్యం అన్నారు. అంటే శిష్యుని యందు అనుభవం కలిగినప్పుడే ఈ వాక్యాన్ని చెప్పాడు. గురుమూర్తి ఆ అనుభవాన్ని మరి ఒప్పుకోవాలి కదా, స్థిరపరచాలి కదా. అందుకని నువ్వు తత్వమసి అంటే నువ్వు అయ్యావు, అదే నీవైతివి అని ఉపదేశించినట్లుగా భావించాలి. ఎప్పుడైనా సరే శిష్యుడు తన స్వప్రయత్నం చేత ఒక అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ అనుభవాన్ని దృఢపరచటం, నిర్దిష్టమైనటువంటి అనుభవాన్ని సంపాదించటానికి కావలసిన యుక్తులను మరి దోహదం చేయటం మాత్రమే గురుమూర్తి చేస్తాడు. అంటే దాన్ని ఎలా అనుభవం చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఏమిటి అని దానికి కావలసిన మార్గాలను, ఉదాహరణను, యుక్తులను ఆయన చెప్తాడు. మరి శిష్యుడు ఆ స్థాయిలోకి రాకపోవడం ఉపదేశిస్తే మరి ప్రయోజనం ఏముంటుంది? అందుకే అర్హత ఎరిగి పాత్ర ఎరిగి దానం చెయ్యాలన్నట్టే, ఎప్పుడు అర్హత ఉంటే అప్పుడే, దేనికి అర్హత ఉంటే దాన్ని చెప్పాలి. అంతేగాని అర్హత లేకపోతే చెప్తే అది వ్యర్థం అవుతుంది. ఎందుకంటే 1వ తరగతి చదివేవాడికి మరి డిగ్రీ పుస్తకాలు, 10th పుస్తకాలు చదివి చెప్తే ఏం అర్థం అవుతుంది? అర్థం కాదు కదా. ఆ స్థాయికి వచ్చినప్పుడు, 10వ తరగతికి వచ్చినప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కి క్లాసులన్నీ దాటి ఆ 10వ తరగతికి వచ్చినప్పుడు 10వ తరగతి పాఠాలు, డిగ్రీకి వచ్చినప్పుడు డిగ్రీ పాఠాలు చెప్తే అర్థమవుతాయి. కానీ ఏమీ తెలియని చిన్న పిల్లవాడికి పెద్ద పెద్ద క్లాసులో పాఠాలు చెప్తే అర్థం కాదు కదా. అదే అర్హత అంటే.
ఆ స్థాయికి అర్థం చేసుకునే అర్హత స్థాయి వచ్చినప్పుడే ఇటువంటివి చెప్పాలి అని మనకి చెప్తున్నారు, తెలియజేస్తున్నారు. ఈ ఉపనిషత్తులు అన్నిట్లోనూ ఈ బోధని మరి ఈ పద్ధతి అనుసరించే చేయబడినట్లుగా కనిపిస్తుంది. వేదాలు అన్నిట్లోనూ కూడా అన్ని కాండలు ఉంటాయి. చివరిలో జ్ఞానకాండం ఉంటుంది, మొదట్లో కర్మకాండ ఉంటుంది. ఈ జ్ఞానకాండలోనే మనకు కావలసిన ఆధ్యాత్మిక విచారణలు, ఆధ్యాత్మిక బోధలు, వాక్యాలు అన్నీ ఉంటాయి. అందుకనే వేదాంతము అంటారు. వేదాలకు అంతమున ఉన్నది అని అర్థం. అధ్యాత్మ బోధ అంటే, అధ్యాత్మ అంటే మన శరీరమే. శరీరం గురించి మనం తెలుసుకోవాలి. శరీరం గురించి తెలుసుకునేది ఏముంది? మన శరీరం మనకి తెలుసు కదా, మన శరీరం ఉంది, మన శరీరం మనకి తెలుసు కదా, ఇంకా దాని గురించి తెలుసుకోవాల్సింది ఏముంది అని మనం అనుకుంటాం. కానీ మనకి అనుభవానికి మరి ఉన్నాయి, అయినా మనం తెలుసుకోలేము. ఎందుకు? అందరికీ కనిపించే ముఖం మనకు కనిపించదు. ఆ ముఖం కనిపించడానికి ఒక అద్దం కావాలి. ఆ అద్దం ద్వారా మనం ముఖాన్ని శుద్ధి, ఎట్లా ఉంది, బాగుందా లేదా, దాన్ని చక్కగా మరి దాన్ని బాగోకపోతే మళ్ళీ దాన్ని శుభ్రపరుచుకొని మళ్ళీ అద్దంలో చూసుకొని చక్కగా అందంగా తయారు చేసుకుని నలుగురిలోకి వెళ్తాం. అంటే నలుగురిలోకి వెళ్ళినప్పుడు నలుగురు నవ్వకుండా, అసహ్యంగా లేకుండా ఉండటానికి, మనకి తెలియని ముఖాన్ని మనం తెలుసుకోవటానికి అద్దం ద్వారా తెలుసుకుని దాన్ని శుభ్రం చేసుకుని వెళ్తాం. ఇక మన వీపు సంగతి ఉందనుకోండి, ఆ వీపు సంగతి మనకు అసలు తెలియదు. ఆ వీపు ఉన్నదే కానీ దాన్ని రుద్దుకోవడానికి చేతులు వెనక్కి పెట్టి రుద్దుకోవటం తప్పితే మన కళ్ళకి ఏమాత్రం కనపడదు, ఏ విధంగానూ కనపడదు. అద్దం దగ్గర కనపడుతుంది కదా అంటారు. అద్దం దగ్గర మనం వెనక్కి తిరిగి చూసుకుంటే కనపడుతుంది. కానీ అద్దం ముఖమైతే ఎదురుగా కనపడుతుంది, వీపైతే వెనక్కి తిరిగి అద్దం దగ్గర కూడా వెనక్కి తిరిగి చూసుకుంటేనే కనపడుతుంది. మరి మన ఇంద్రియాలు మనకు తెలుసు, మన శరీరం మనకు తెలుసు అని భ్రమలో ఉంటాం కదా, అందుకని ఈ ఉదాహరణలు చెప్పుకోవాల్సి వచ్చింది. అంతే, మన స్థితి మనకి తెలియదు. ఈ శరీరం స్థితి ఆధ్యాత్మికంగా మనకి తెలియదు. బాహ్యంగా ఉన్న శరీరమే కొన్ని ఇంద్రియాలు మనకు తెలియకపోతే వేరే వస్తువుతో దాన్ని తెలుసుకొని శుద్ధి చేసుకుంటున్నాం కదా. మరి ఆధ్యాత్మికంగా అంటే దాని లక్షణాలు కానీ, అది ఎలా వచ్చింది, అది ఎంత శాశ్వతము, ఎంత అశాశ్వతము, దాని లక్షణాలేంటి, మరి లోపల ఇంద్రియాలేంటి, బయట ఇంద్రియాలేంటి, కర్మేంద్రియాలేంటి, జ్ఞానేంద్రియాలేంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మరి మనకి బోధ వల్లే తెలుస్తుంది, సద్గురు బోధ వల్లే తెలుస్తుంది. ఆ బోధ కూడా మరి మనకి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండి తెలుసుకుంటేనే తెలుస్తుంది తప్ప, మనకి ఆసక్తి లేకపోతే మనకి తెలియదు. మరి ఆసక్తి ఉండాలి, తర్వాత దాని మీద శ్రద్ధ, భక్తి ఉండాలి. అప్పుడే తెలుసుకోవాలనుకుని వదిలేస్తే ఏమీ రాదు. ఆసక్తి ఉన్నా దాని మీద శ్రద్ధ ఉంటేనే దాన్ని పొందగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. అదే అధ్యాత్మ బోధ అంటే ఆసక్తి ఉన్న వాళ్ళకి తెలియచేయాలి. ఆ సామర్థ్యం, అర్థం చేసుకునే
సామర్థ్యం ఉన్న వాళ్ళకే చెప్పాలి అని చెప్తారు. కాకపోతే మనకి ఆ భగవంతుని అనుగ్రహం చేత ఆ భగవంతుడు మనకి ఏది అనుగ్రహిస్తే అది మనం స్వీకరించే శక్తిని ప్రసాదించమని భగవంతుణ్ణి మనం కోరుకుందాం. మరి గొప్ప వాక్యాలు, ఈ వాక్యాల గురించి మనం తెలుసుకోవాలి అంటే మరి విచారణ, సాధన, మరి మననం అన్నీ ఉండాల్సిందే. ఉంటేనే మనకి కొంచెం బుర్రలో నిలుస్తాయి, లేకపోతే నిలవు. అయినా ఒక్కసారి అధ్యాత్మ బోధ అంటే ఒక్కసారి వింటే అర్థమయ్యేది కాదు. ఎందుకంటే మనం ఏకసంధాగ్రాహులం కాదు గనక ఒక్కసారి వింటే అర్థం చేసుకోగలిగే శక్తి సామర్థ్యాలు మనకి అంతగా లేవు గనక మనం ఒకటికి 2 సార్లు తెలుసుకోవాల్సింది. అందుకే కృష్ణ పరమాత్మ ఒకే విషయాన్ని 18 అధ్యాయాలుగా, 18 యోగాల మార్గాలుగా చెప్పాడు. చెప్పింది ఒక్కటే, ఆయన చెప్పింది అన్ని మార్గాలుగా, అన్ని రకాలుగా అంతసేపు చెప్పాడు అంటే ఒక్కసారి చెప్తే అర్థం కాదు అని అనేక విధాలుగా చెప్పినాడు పరమాత్మ. మనకి రంగరించి పోసినట్టు పోశాడు. అట్లాగే ఈ అధ్యాత్మ బోధ అనేది ఆ విధంగా మనకి శ్రద్ధాభక్తులతో తెలుసుకుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు 2 వాక్యాలు అయిపోయినాయి. 3వ వాక్యం తత్వమసి అన్నారు. ఇది సామవేదంలోని జ్ఞానకాండలోని చాందోగ్యోపనిషత్తులోని వాక్యం అన్నారు. దీని పేరు గురువాక్యం అన్నారు, లేకపోతే ఉపదేశ వాక్యం అన్నారు. ఎందుకని? దీని అర్థం తత్తు త్వం అసి, అది నీవు అయ్యావు అని గురువు శిష్యుడికి చెప్తున్నారు కనుక అది గురువాక్యంగా చెప్తున్నారు. అదే ఉపదేశ వాక్యంగా కూడా చెప్పారు. అది ఇది ఈ విధంగా ఆ శిష్యుడు ఆ స్థాయిలోకి రాకపూర్వం ఉపదేశిస్తే ప్రయోజనం ఉండదు గనక ఒక్కొక్కటి ఆ స్థాయిని బట్టి తెలియజేస్తూ ఉన్నారు. ఈ వాక్యంలో తత్తు త్వం అసి అని 3 పదాలు ఉన్నాయి. దాంట్లో తత్తేమో ఈశ్వరవాచకం, త్వమ్మేమో జీవవాచకం, అసి ఏమో ఐక్యాన్ని బోధించే క్రియాపదం. అహం బ్రహ్మాస్మిలో కూడా 3 పదాలు ఉన్నాయి. ఈ తత్వమసిలో కూడా 3 పదాలు ఉన్నాయి. తత్తు అనేది ఈశ్వరవాచకం. తత్ అంటే అది అని అర్థం, ఈశ్వరవాచకం. త్వం అంటే జీవవాచకం. అసి అంటే ఐక్యాన్ని, అయ్యావు అని చెప్తున్నాడు కదా, అది నీవు అయ్యావు అని ఐక్య పదం. అది ఇక్కడ 3 వాక్యాలకి 3 అర్థం చెప్పారు. అదే ఏం వాక్యాలు అనేది శ్లోకం. ఏకమేవా ద్వితీయం సన్నామ రూప వివర్జితం సృష్టే పురాధునాప్యస్య తాదృత్వం తదితీయతే అన్నారు. సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అనేది శృతి వాక్యాలు. వేదంలో సృష్టికి పూర్వం సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలు లేని, నామ రూపం లేనటువంటి ఏ సద్వస్తువు ఉన్నదని మనం ప్రతిపాదిస్తున్నారో ఆ సద్వస్తువే ఇప్పుడు అంటే నామరూప జగత్తుగా తోచే కాలంలో ఉండటం చేత తత్ అనే పదం చేత చెప్పబడుతోంది అన్నారు. అంటే సృష్టికి పూర్వం దానికి అది సజాతీయం, విజాతీయం,
స్వగత భేదాలన్నీ లేవు. నామ రూపాలు లేవు. అటువంటిదేది సద్వస్తువు అంటే పరమాత్మ. తత్ అంటే అది అంటే పరమాత్మ, ఈశ్వర వాచకం అది. అటువంటి భేదాలు లేనటువంటి, నామరూపాలు లేనటువంటి ఏ సద్వస్తువు, సత్ అంటే మూడు కాలముల యందు ఉండేదే సత్తు. అటువంటి వస్తువుని ప్రతిపాదించి ఉన్నదో ఆ సద్వస్తువే ఇప్పుడు అంటే నామరూప జగత్తుగా తోచే కాలముందు ఆ ఆ సద్వస్తువే ఇన్ని నామరూపాలుగా మనకి ఆ, కనపడుతోంది. ఆ సద్వస్తువు ఎప్పుడు ఎక్కడుంది? అన్నింటిలోనూ అంతర్యామిగా కనపడకుండా మనకి ఆ, ఉంది. అటువంటి సద్వస్తువు అనే ఆ సద్వస్తువుని తత్ అనే పదంతో చెప్తున్నారు అనమాట. ఆ సద్వస్తువుని తత్ అనే పదంతో చెప్తున్నారు. ఈ రోజుకి ఇక్కడికి మంగళం పాడుకుందాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.